ఈ కూటమి ప్రభుత్వంలో ఏంటి అన్యాయం జరిగింది అంటే, రైతులకి ప్రభుత్వాలకి గత ప్రభుత్వం లాగే అన్యాయం జరుగుతున్నది. ఈ వైజాగ్ నడిబొడ్డులో భూముల విలువ పెరిగిపోవడంతో ఎటువంటి ఎంక్వైరీలు లేకుండా గవర్నమెంట్ మాకు బలం ఉంది కదా అని చెప్పి మేం చేసిందే ఇష్టారాజ్యం అని చెప్పి న్యాయం చూడదని చెప్పి కళ్ళు మూసుకొని గుడ్డిగా ఏకపక్షంగా ఏకపక్షంగా భూములు ఆక్రమించడం, ప్రైవేటు వ్యక్తులకి డబ్బుల కోసం కక్కుర్తిపడి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడం జరుగుతున్నది. దానికే నిండు ఉదాహరణ రీసెంట్గా తేదీ 26/3/2025 గవర్నమెంట్ ప్రభుత్వం లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్కి హార్బర్ పార్క్ పాండురంగాపురం సర్వే నంబర్ 1011/A1A2 సర్వే నెంబర్లో సుబ్బిరామరెడ్డి గారి గెస్ట్ హౌస్ పక్కన ఏకపక్షంగా భూమిని కబ్జా చేసి 13 ఎకరాలు కబ్జా చేసి అది గవర్నమెంట్ భూమి అని చెప్పి ఎటువంటి ఎంక్వైరీలు చేయకుండా ఎవరిని ఓపెన్ ఆక్షన్కి పిలవకుండా ఏకపక్షంగా భూమి లూలు షాపింగ్ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ వాళ్ళకి 99 సంవత్సరాలకి 6 కోట్ల రూపాయలు నామినల్ అమౌంట్ లీజ్గా ఇస్తూ 99 సంవత్సరాలకి లీజ్గా ఇస్తూ అన్యాక్రాంతం చేయబడింది. దానికి ఒక ఉదాహరణ ఈ లూలు షాపింగ్ మాల్. ఇప్పటి వరకు ఈ విషయం ఎవరికీ తెలియదు. లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్కి కేటాయించబడిన స్థలం గవర్నమెంట్ భూమి అని అందరూ అనుకుంటున్నారు, కానీ అది పచ్చి అబద్ధం. గవర్నమెంట్ కూడా ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపిస్తే అక్కడ బోర్డులు పాతీసి ఎటువంటి ఎంక్వైరీ లేకుండా 22A లిస్టులో లేకుండా అడిగిన వాడు ఎవడో లేడని చెప్పి మాదే పవర్ బలం అని చెప్పి వాళ్ళకి సోర్స్ ఎలాగొచ్చిందో కూడా కనీస ఇన్ఫర్మేషన్ ఎక్కడా లేకుండా గవర్నమెంట్ రికార్డులు తారుమారు చేసి భూమిని కబ్జా చేయడం జరుగుతున్నది. దానికే ఉదాహరణ ఈ లూలు షాపింగ్ మాల్ది. ఏంటి అంటే విత్ ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి. లూలు షాపింగ్ మాల్కి GOMS నెంబర్ 45 తేదీ 26/3/2025 GOMS నెంబర్ 45 ద్వారా గవర్నమెంట్ లూలు షాపింగ్ మాల్ వాడికి బీచ్ ఒడ్డున 1000 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాన్ని 6 కోట్ల రూపాయలకు అప్పనంగా దారాదత్తం చేసింది. ఇది గవర్నమెంట్ భూమి కాదు. పత్రికాముఖంగా తెలియజేయమన్నది ఏమనగా ప్రజలకి ఇది గవర్నమెంట్ భూమి కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది పక్కా ప్రైవేట్ భూమి, జిరాయితీ భూమి. దాని తగ్గ ఆధారాలు కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ జీవో రాకముందే మేము కోర్టులో దీని మీద రిట్ పిటిషన్స్ వేశాము. ఈ రకంగా జీవీఎంసీ వాళ్ళు కలెక్టర్ ఈ భూమిని కబ్జా చేస్తున్నారని చెప్పి ఈ GOMS నెంబర్ 45 ఇష్యూ చెయ్యకముందే మేము కోర్టులో రిట్ పిటిషన్స్ పెండింగ్లో ఉన్నాయి. హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో రిట్ పిటిషన్ నెంబర్ WP నెంబర్ 5743/25 మరియు WP నెంబర్ 6360/2025. ఇది ఈ GOMS నెంబర్ 45 ఇష్యూ చెయ్యక ముందే రిట్ పిటిషన్స్ హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. హైకోర్టులో పెండింగ్ ఉన్నాయని తెలుసు, ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా మేము ఆ పిటిషనర్స్ తాలూకా స్టాండింగ్ లీగల్ కౌన్సిల్స్ని ఈ రిట్స్కి, నేను వాడపల్లి శివానంద్ నా పేరు, లీగల్ కౌన్సిల్ని మేము జీపీలకు చెప్పినా వాళ్ళు కనీసం కౌంటర్ కూడా వేయకుండా గవర్నమెంట్ కాలయాపన చేసి మేము రిట్లు వేసామని చెప్పి బలవంతంగా రాత్రి ఈ జీవోని ఇష్యూ చేశారు. జీవో నెంబర్ MS నెంబర్ 45ని అంత అన్యాయంగా ఇవాళకి కూడా ఈవెన్ రిట్ పిటిషన్స్ కౌంటర్ వేయలేదు. అంటే పెండింగ్ ఉన్నాయని తెలిసి కూడా, కోర్టులో పెండింగ్ ఉన్నాయని తెలిసి కూడా కోర్టును కూడా లెక్క చేయకుండా ఏకపక్షంగా ఈ భూమిని ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్కి కట్టబెట్టడం జరిగింది. WP 10376/2025 హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది ఈ GOMS నెంబర్ 45ని. అది కూడా హైకోర్టు వారి పరిధిలో పెండింగ్లో ఉంది. మరియు WP నెంబర్ 12748/2025 ఈ రకంగా 4 రిట్ పిటిషన్స్ ఈ లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్కి కేటాయించబడిన స్థలానికి వ్యతిరేకంగా హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. ఇలా హైకోర్టులో పెండింగ్ ఉంటుండగా కూడా వీళ్ళు అసలు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వకుండా మాదే రాజ్యం అని చెప్పి భూమి పూజ కూడా చేయడానికి రెడీ అయిపోతే అప్పుడు ఏం చేయాలో అర్థం కాక
మేము సుప్రీంకోర్టు తలుపులు కూడా తట్టడం జరిగింది. సుప్రీంకోర్టులో జీడీ నెంబర్ జనరల్ డైరీ నెంబర్ 222976/2025 సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ పెండింగ్లో ఉంది. ఇదే లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ మీద. ఈ రకంగా ఇన్ని కేసులు పెండింగ్లో ఉన్నా సరే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ కేసులు ఏమీ పట్టించుకోకుండా ఈ లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ విషయంలో ముందుకు వెళ్ళిపోతున్నది, ఎవరిని పట్టించుకోకుండా, అన్యాయంగా, అక్రమంగా. వాళ్ళు మాకు చాలా బెదిరింపులు చేశారు. నా ప్రాణాలకు కూడా థ్రెట్ ఉంది గవర్నమెంట్ నుంచి. ఎన్ని బెదిరింపులు వచ్చినా ఈ విషయంలో నేను భయపడలేదు. ఎందుకనంటే రైతుల భూమి, అది పక్కా ప్రైవేట్ భూమి. ఖాళీగా వాళ్ళు ఏదో కొంచెం వాళ్ళ పూర్వీకుల ఆస్తి ఉంది కదా అని అనుకుంటే గవర్నమెంట్ బోర్డు పెట్టేసి కనీసం 22A లిస్టులో కూడా లేదు. అదే మీకు ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత వాళ్ళు 22A లిస్టులో పెట్టేస్తే నేనేం చేయలేను, ఇంకో జీవో ఇష్యూ చేసి. కానీ ఇప్పటికీ జీవో ఎంఎస్ నెంబర్ 45కి ముందు వెనక చూడండి. ఇప్పటికీ ఈనాటికి నేను మీడియా ద్వారా గవర్నమెంట్కి క్వశ్చన్ చేస్తున్నా, 22A లిస్టులో ఉందా ఈ భూమి అడుగుతున్నా. ఒకవేళ 22A లిస్టులో ఉంటే మీకు ఎక్కడి నుంచి వచ్చింది భూమి? సోర్స్ ఆఫ్ ల్యాండ్ లింక్ డాక్యుమెంట్ ఏది గవర్నమెంట్కి? అంటే ఎవరైనా ఇచ్చారా? ఇనాం ల్యాండా, చెరువు భూమా అనేది ఉండాలి కదా, లింక్ డాక్యుమెంట్ ఉండాలి కదా. ఈ రెండు ఇప్పటిదాకా లేవు. దీని తర్వాత ఈ మీడియా ప్రెస్ మీట్ తర్వాత వాళ్ళు క్రియేట్ చేస్తే దానికి నేనే బాధ్యుడిని కాదు. 22A లిస్టులో ఇవాళ దాకా లేదు. అదే ప్రత్యక్ష ఉదాహరణ. మరియు దీనికి సంబంధించిన ఎస్ఎఫ్ఐ అడంగులు, ఆర్టీఐ లిస్టులో ఇచ్చిన, జీవీఎంసీ లిస్టులో ఇచ్చిన ఎస్ఎఫ్ఐ అడంగులు, ఇది చింతకాల తమ్మాయి నాయుడు వాళ్ళ తాలూకు లీగల్ హైర్స్ తాలూకు భూమి అని చెప్పి ఇచ్చిన ఆధారాలు కూడా మా ముందు ఉన్నాయి. అది మీడియా ముఖంగా చూపిస్తున్నాను. ఇది జీవీఎంసీ వాళ్ళు ఇచ్చిన ఎండార్స్మెంట్ అండి. ఇది గవర్నమెంట్ భూమి కాదు, ప్రైవేట్ భూమి అని చెప్పడానికి జీవీఎంసీ వారు ఒక ఆర్టీఐ యాక్ట్లో వేస్తే తేదీ 4/9/7/2010లో ఇచ్చిన ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ యాక్ట్, ఈ ల్యాండ్ టీఎస్ నెంబర్ 1011/1A1B చింతకాల తమ్మాయి నాయుడు మరియు వాళ్ళ వారసులకు చెందినది. ఎకరాలు 10 ఎకరాల 11 సెంట్లు మరియు 1B 29 సెంట్లు. ఇందులో ఇంకొక విశేషం ఏంటనంటే ఇది గవర్నమెంట్ భూమి అయితే ఎక్వైర్ చేయవలసిన అవసరం లేదు కదండి వీళ్ళకి. 29 ఈ ఆర్టీఐలోనే 29 సెంట్లు 2000 ఒక్క నిమిషం ఒకటి వాళ్ళకి డ్యూ టు ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ వాళ్ళు గవర్నమెంట్లో పొలిటికల్ రీత్యా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి అందరి చేతిలో మోసపోయి ఓడిపోయారండి. వాళ్ళకి డ్యూ టు ల్యాక్ ఆఫ్ లీగల్ అవేర్నెస్ దే ఆర్ నాట్ అప్రోచింగ్ టు ద కోర్ట్ ఆఫ్ లా. దట్స్ వై దే ఆర్ అప్రోచింగ్ టు ద కోర్ట్ ఆఫ్ లా ఇన్ ద ఇయర్ 2024 and 2025 after again the government came into existence. వాళ్ళకి ఎప్పుడైతే లీగల్ అవేర్నెస్ వచ్చి వాళ్ళు పిటిషన్స్ హైకోర్టులో ఫైల్ చేసిన తర్వాత జీవో నెంబర్ ఎంఎస్ నెంబర్ 45 ఇష్యూ చేసింది. కానీ 45 ఇష్యూ చేసిన తర్వాత మేము కోర్టుకు వెళ్ళలేదండి. అవునండి, దీనికి రైతులు ఉన్నారు, ఆల్రెడీ కోర్టులో సబ్మిట్ చేశాము. వాళ్ళ తాలూ సిగ్నేచర్స్ అన్ని మీడియా ముందుకు ఎందుకు తీసుకురాలేదంటే వాళ్ళకి ప్రాణహాని ఉందండి. ఎందుకంటే వాళ్ళకి మీడియా ముందుకు తీసుకురాలేము. ఎందుకంటే ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా వీఆర్ సబ్మిటింగ్ ద ఆల్ అవైలబుల్ ఎవిడెన్సెస్. సో మీడియా ముందుకు మేము తీసుకురాలేం ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో. మా ప్రాణాలకే చాలా థ్రెట్ ఉంది. కానీ ప్రజలకు తెలియజేయాలి కాబట్టి మేము లీగల్ కౌన్సిల్స్ కాబట్టి దీని వెనకాల 10 మంది లీగల్ అడ్వకేట్స్ ఉన్నారు కాబట్టి ధైర్యంతో మేము ముందుకు వచ్చాము అంతే. అది నెక్స్ట్ సార్ 1984లో ఇదే ల్యాండ్లో చింతకాల తమ్మాయి నాయుడు వారసులదని తెలిసి చింతకాల తమ్మాయి నాయుడు వాళ్ళ పూర్వీకుల దగ్గర గవర్నమెంట్ 29 సెంట్లు ల్యాండ్ని ఎక్వైర్ చేసిందండి. ఇది గవర్నమెంట్ భూమి అయితే 84లో 29 సెంట్లు ఎక్వైర్ చేయాల్సిన అవసరం గవర్నమెంట్కి ఏంటి? అంటే 84లో ఇది ప్రైవేట్ ల్యాండ్, 2024 వచ్చేసరికి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయిందా? మిమ్మల్ని ఎవరు అడిగిన వాళ్ళు లేరా?
పత్రికాముఖంగా అడుగుతున్నాను. 84లో ఇది గవర్నమెంట్ ప్రైవేట్ ల్యాండ్ అయినప్పుడు 24 వచ్చారు గవర్నమెంట్ భూమి ఎలాగైపోయింది? సమాధానం చెప్పండి. పత్రికాముఖంగానే సమాధానం చెప్పండి, ఎవరు చెప్తారు? మరియు మీరిచ్చిన ఆర్టీఏ 29 సెంట్లు గవర్నమెంట్ భూమి ఎక్వైర్ చేశారు. ఇదే చింతకాయల తమ్మాయి నాయుడు నుంచి 1984లో రికార్డులు వెరిఫై చేసుకోండి. మరియు ఎండార్స్మెంట్ ఇచ్చారు ఆర్టీఐలో 2010లో. ఇది చింతకాయల తమ్మాయి నాయుడు గారికి సంబంధించిన భూమి. ఇది అందరికీ మీడియా మిత్రులందరికీ పేపర్స్ సప్లై చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రెస్ బ్యూరోకి సంబంధించింది మేము సబ్మిట్ చేసాం ప్రెస్ బ్యూరోకి. మీరు వాళ్ళ దగ్గర పేపర్స్ తీసుకోవచ్చు. 29 సెంట్లు ఇదే ఆర్టీఐలో ఉంది. 29 సెంట్లు అప్పట్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ఎక్వైర్ చేశారు. ఎవరి దగ్గర నుంచి? తమ్మాయి నాయుడు వారసుల దగ్గర నుంచి. ఇది చాలదండి ఇది గవర్నమెంట్ భూమి అని చెప్పడానికి, ప్రైవేట్ భూమి అని చెప్పడానికి, ప్రైవేట్ భూమి అని చెప్పడానికి ఇంకెంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలండి? హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. కాబట్టి ప్రజలకు తెలియజేయమంటే ఏమనగా, ఈ లూలు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ సంబంధించిన స్థలంలో సర్వే నెంబర్ 1011/1A1B పాండురంగాపురం బీచ్ రోడ్ నియర్ సుబ్బరామరెడ్డి గెస్ట్ హౌస్ పక్కన కలిగిన భూమిలో ఎటువంటి లావాదేవీలు జరపకూడదని మరియు ఎటువంటి కన్స్ట్రక్షన్స్ ఆ సైట్లో జరపకూడదని ఇందు మూలంగా ప్రజలకు తెలియజేయడమైనది. జీవీఎంసీ ముందు ఎలా దూరిందనంటే, మేము ఇప్పుడు ఆర్కే బీచ్ రోడ్డు మొన్న మోడీ గారు ఎలాగా ప్రోగ్రామ్ చేశారు అలా కొన్ని ప్రోగ్రామ్స్కి పార్కింగ్ వాడుకుంటామని చెప్పి పర్మిషన్స్ తీసుకొని దూరారండి ఆ సైట్లోకి 10 సంవత్సరాల కిందటి నుంచే. అలా దూరి ఆ భూమి మీద కన్ను వేశారండి. ఇంకా అటుపైన ఏం జరిగిందో జనాలకే తెలుసు, మేము చెప్పక్కర్లేదు. ఎస్పెషల్లీ వన్స్ అదే వీళ్ళు రైతులు చేసిన తప్పు. అప్పటిదాకా వీళ్ళ అధీనంలోనే ఉండేది భూమి 2014 దాకా. ఆ తర్వాత వాళ్ళు గవర్నమెంట్తో పోరాడలేక చేతులు ఎత్తేసారు. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ మాది అని అనలేదు, గవర్నమెంట్ పొజిషన్లో లేదు, వేకెంట్గానే ఉంది. గవర్నమెంట్ ఎటువంటి కన్స్ట్రక్షన్స్ కూడా సైట్లో జరపలేదు. ఎందుకంటే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయని వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు ఎవరైనా కోర్టుకి సమాధానం చెప్పాలి కదండి, ఒక రోజు లేట్ అయినా సరే. త్రూ ఎవిడెన్సెస్ మేము కోర్టులో సబ్మిట్ చేసాం. అది నెక్స్ట్ సార్, వాళ్ళ తాలూకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయండి, కంటిన్యూ అవుతున్నదండి. ఎస్ ఒక్క నిమిషం అండి. ఒక 3 రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ అప్పటి నుంచి ఉన్నాయండి. ఆ తర్వాత అది వీళ్ళు భూమి ఎవరికి అమ్మలేదు, వీళ్ళు చేసిన తప్పు ఎటువంటి కార్యకలాపాలు భూమి మీద జరపలేదు. కాబట్టి ట్రాన్సాక్షన్స్ ఏం లేవు, గిఫ్ట్ డీల్ కానీ ఏమీ చేయలేదు. వాళ్ళ పూర్వీకుల పేరు మీద భూమి అలా ఉండిపోయింది లింక్ డాక్యుమెంట్స్ రూపంలో. అందుకే రికార్డు ఎవరో తారుమారు చేయలేరు. దాన్ని బట్టే ఎస్ఎఫ్ అడంగంలో కూడా వెళ్ళింది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.